ముక్కోటి దేవతలు అంటూ ఉంటారు చాలామంది. అంటే మనకి ఆరాధ్యమైనటువంటి దైవాలు ఉన్నారు, కానీ కృష్ణుడు మాత్రమే ఈనాటికి రోల్ మోడల్గా ఎందుకు నిలిచాడు? ఆయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి? నేటి మనిషికి ఆయనకి సంబంధం ఏంటి? అసలు కృష్ణుడు ఎవరు? పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చరిత్రలోనూ ఇప్పుడున్నటువంటి మానవ నాగరికతలోనూ అనేక కోణాల్లో, అంటే ఏ దేవుడు కూడా పురాణాల్లో కనిపించిన వాళ్ళు ఇతిహాసాల్లో కనిపించరు, ఇతిహాసాల్లో కనిపించిన వాళ్ళు చరిత్రలో కనిపించరు. కానీ మూడు యుగాల్లోనే, అంటే పురాణాల్లోని పౌరాణిక పురుషుడిగా కృష్ణుడు కనిపిస్తాడు, ఇతిహాసాల్లో అంటే భారతంలో అతి కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి వ్యక్తిగా సారథిగా కనిపిస్తాడు. ఇక చరిత్రలో సైతం ఇటీవల చూస్తే కనుక ద్వారక అనేటటువంటి నగరం నిర్మాణం జరిగింది, ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది అనేటటువంటి అవశేషాలు వెలువడ్డము. వీటిని బట్టి చూస్తే కృష్ణుడు ఎవరు అసలు అనేటటువంటి విచిత్రమైనటువంటి ప్రశ్న నేటికి వెన్నాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి దేవతా స్వరూపాలని చూసినప్పుడు బ్రహ్మ కానీ విష్ణువు కానీ మహేశ్వరుడు కానీ వీళ్ళు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో ఒక దశలో మాత్రమే వాళ్ళు కనిపిస్తారు. కానీ కృష్ణుడిని చూస్తే మనిషితో పోలిక, అంటే ఆయన పుట్టుక నుంచి బాల్యం కనిపిస్తుంది, కౌమారం కనిపిస్తుంది, యవ్వనం కనిపిస్తుంది, మధ్య వయసులో ఉండేటటువంటి యుద్ధఘట్టాలు కనిపిస్తాయి, చివరిలో వార్ధక్యంతో చనిపోయే వరకు, అంటే ఆయన ఒక బోయవాడి బాణం దెబ్బకి గురై చనిపోయే వరకు, అంటే జీవితంలో ఉండేటటువంటి అన్ని దశలని పరిపూర్ణమైనటువంటి స్థితిలో మానవ జీవితానికి ప్రతీకగా కనిపించడం అనేది కృష్ణుడిలో మాత్రమే కనిపిస్తుంది. కష్టాలు అనేటువంటివి ఎదురేదాల్సి ఉంటుంది ప్రతి మనిషి అనేదానికి. ఒక జీవన సార్థకత, జీవన వికాసం అనేటటువంటిది చెరసాలలో పుట్టడము, చిన్ననాడే అంటే పాలు తాగేటటువంటి ప్రాయంలోనే తల్లి ఒడికి దూరం కావడం, వేరే చోట పెరగడము, తర్వాత పశువులకి మనుషులకి ఉండేటటువంటి సంబంధాన్ని తెలుపుతారా, లేదంటే పశువుల కాపరిగా ఆయన పెరగడము, గోపాలునిగా ఉండడము, యవనంలో ఆయన చిన్నలు చిద్విలాసాలు, ఇక పెద్దతనం సంతరించుకున్న తర్వాత దౌత్యవేత్తగా మానవ జీవన వికాసానికి సంబంధించినటువంటి భగవద్గీతను అందించినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా ఆయన జీవితానికి సంబంధించి చూస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేది నేటికి ఒక పరిణామక్రమంలో, అంటే దేవుడు పుట్టడం అనేదానికి ఉండేటటువంటి లక్షణము లక్ష్యము అది మనిషి సైతము అవలోకనం చేసుకుంటూ తనను తాను సృజించుకోవాల్సినటువంటి సంకేతాత్మకమైనటువంటి ప్రత్యేకగా సైతం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, అంతే తప్ప దాని యొక్క ఫలితంతో నీకు సంబంధం ఉండదు. అంటే మనిషి చేయాల్సినటువంటి విధి నిర్వహణలో అన్నిటికీ కూడా లెక్కలు వేసుకోవడం అనేది కుదరదు అనేటటువంటి ఒక వ్యక్తిత్వ వికాస సూత్రం, అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటటువంటి. అంతేకాకుండా ఒక రంగంలోకి ఒక పనిని చేపట్టినప్పుడు దానిలో ఉండేటటువంటి ఫలాలు కానీ అటువంటి ఎదురుగా ఉండేటటువంటి ప్రత్యర్థుల గురించి కానీ ఆలోచించకూడదు అనేది. నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం చ సుఖాని చ అంటూ అర్జునుడు దూరం అవుతున్నప్పుడు యుద్ధభూమిలోంచి రంగంలోకి దిగిన తర్వాత ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు, ఫలితంతో ఆశించకూడదు, బంధుమిత్రుల ప్రేమ ఉండకూడదు. ఇప్పుడు రాజకీయ రంగంలో సైతం మనం చూస్తున్నాము అటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు. అంటే నేటికి ఆయన ఆదర్శ పురుషుడిగా రోల్ మోడల్గా కృష్ణుడు నిలవడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడో పురాణాల్లో చెప్పారా, ఇతిహాసాల్లో చెప్పారా, లేదా చరిత్రలో భాగంగానే ఆయన జీవితాన్ని గ్రంథస్థం చేశారు. ఏది చేసినా నేటి జీవన వికాసానికి మనిషి మనుగడకు కష్టసుఖాలను ఎదుర్కొంటూ వెళ్లాల్సినటువంటి కర్తవ్య పరాయణతకి దీక్షకి ఆయన నిదర్శనంగా నిలవడం అనేది కృష్ణుడి యొక్క జీవనం యొక్క సాఫల్యానికి సూచికగా చెప్పాలి. అంతేకాకుండా కర్మఫలం, అంటే తనకు తెలుసు అన్ని అయినా కర్మఫలాన్ని తాను సైతం అనుభవించక తప్పదు. ఎందుకంటే ఒక యుద్ధంలో, భారత యుద్ధంలో లక్షల మంది చనిపోవడానికి కారణమైనటువంటి కృష్ణుడు ఆ యుద్ధాన్ని నివారించగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ ధర్మస్థాపన అనేటటువంటి కార్యంతో లక్షల మంది చనిపోవడానికి కారణమైనటువంటి కృష్ణుడు చాలా దాయాదులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామందిని కోల్పోయినటువంటి పరిస్థితిలో తాను సైతం స్వయంగా బిడ్డలు, తర్వాత మనమలు వీళ్ళంతా యాదవ కులంలో ముసలం అంటూ తన ఎదురుగుంటానే కొట్టుకుని తన బిడ్డలు తన సంతానం నశించిపోయినా చూస్తూ, అంటే కర్మఫలాన్ని ఒక మనిషిగా తాను సైతం అనుభవించంటే మనిషి జీవితంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి అవస్థలు వ్యవస్థలకి ఒక ప్రతీకగా ఉండడము, తర్వాత మనిషి జీవితంలో అనుభవించేటటువంటి దశలకు ఆయన సింబాలిక్గా సంకేతాత్మకంగా ఆదర్శంగా ఉండడము,
మానవ జీవితం ఎప్పటికీ మనిషి మనుగడ అనేటటువంటిది మనిషి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు, సూత్రాలు, కర్తవ్యపరాయణత ఎలా ఉండాలనేది నిర్దేశించడము, వీటన్నిటి కారణంగానే నేటికి శ్రీకృష్ణుడు మిగిలిన దేవుళ్ళతో పోలిస్తే అత్యంత అనువైన, అనుగుణమైన, సంకేతాత్మకమైన, మానవ జీవితానికి ప్రతీకాత్మకమైనటువంటి దేవుడిగా నిలవడం వల్లనే రోల్ మోడల్గా ఇప్పటికీ నిలుస్తున్నాడు. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు. అంటే కృష్ణుడు చూపినటువంటి బాట జగద్గురువులు చూపించినటువంటి బాట లాంటిది. అది అనుసరించదగినటువంటి మానవ జీవన నైతిక నియమావళితో కూడినటువంటి కార్యాచరణ సూత్రం అనేదానికి కృష్ణుడు నిదర్శనం. అందుకే కృష్ణాష్టమి అనేది ఆబాలగోపాలను జరుపుకునేటటువంటి వేడుకగా నిలుస్తుంది.